ఒక్కసారి దేవుడి చరిత్రని గనక మనం పరిశీలించినట్లయితే, మనం అడవుల్లో జీవించినప్పుడు దేవుడు కూడా అడవుల్లోనే ఉన్నాడు. మనం చెట్టు కింద జీవిస్తే దేవుడు చెట్టు కింద ఉన్నాడు. మనం కొండ గుహల్లోకి వెళ్తే దేవుడు కొండ గుహల్లోకి మన కూడా వచ్చాడు. మనం నూనె దీపం వెలిగించుకోవడం మొదలు పెట్టాక దేవుడి దగ్గరికి నూనె దీపం వచ్చింది. మనం మొలకి గుడ్డ చుట్టుకోవడం మొదలెట్టిన తర్వాత దేవుడికి కూడా గుడ్డ చుట్టాం. మనం ఒంటికి సుగంధ ద్రవ్యాలు పూసుకోవడం వచ్చిన తర్వాత దేవుడికి కూడా పూయడం మొదలెట్టాం. మనం మెళ్ళో నగలు లేదంటే మెళ్ళలో నడుంపు నగలు అలంకరించుకోవడం మొదలెట్టిన తర్వాత దేవుడికి కూడా అలంకరణ మొదలెట్టాం. మనం గుడిసేసుకోవడం మొదలెట్టిన తర్వాత దేవుడిని తీసుకొచ్చి గుడిసెలో పెట్టాం. మనం విద్యుత్ కనుగొన్నాక దేవుడి గుడిలో కూడా విద్యుత్ వచ్చింది. మనం ఫ్యాన్ కనుగొన్నాక దేవుడి దగ్గరికి ఫ్యాన్ వచ్చింది. మనం కాంక్రీట్ నిర్మాణాలు చేయడం మొదలెట్టిన తర్వాత దేవుడి దగ్గరికి కాంక్రీట్ నిర్మాణాలు వచ్చాయి. ఆ నిర్మాణాల్లో దేవుడిని పెట్టాం. మనం ఉయ్యాల మొదలెట్టిన తర్వాత దేవుడికి కూడా ఉయ్యాల పానుకు తయారు చేశాం. మనిషికి పుట్టిన బిడ్డ దేవుడు కాబట్టి మనిషికి ఉన్న వికారాలన్నిటినీ దేవుడికి అంటగట్టాం. మన కోపం ఉంది, దేవుడికి కోపాన్ని అంటగట్టాం. మనకు ఆశ్చర్యం ఉంది, దేవుడికి ఆశ్చర్యాన్ని అంటగట్టాం. మనకి జాలి ఉంది, దేవుడికి జాలిని అంటగట్టాం. ఉంది, దేవుడు కరుణామయుడు అని చెప్పాం. మన కోపం వస్తే అవతల నాశనం చేయాలన్నంత కోపం వస్తుంది. ఆ కోపాన్ని దేవుడికి కూడా అంటగట్టాం. మనకు ఆడవాళ్ళని చూస్తే తిమ్మిరి పడుతుంది, దేవుడికి కూడా తిమ్మిరి ఉంటుందని చెప్పి అనుకున్నాము. మనం పెళ్లి చేసుకోవడం మొదలెట్టిన తర్వాత దేవుడికి కూడా పెళ్లిళ్ళు చేయడం మొదలెట్టాం. మగాళ్ళకి ఒక పిల్లలతో సంతృప్తి ఉన్నది కాబట్టి ఆయనకు కూడా 2-3 పిల్లలను అంటగట్టాం. 2-3 పిల్లలు ఉన్నా తృప్తి పడని మగాళ్ళు కొంతమంది ఉన్నారు కాబట్టి ఆయనకు కూడా ఉంపుడు గత్తెలు ఉన్నారని చెప్పాం. మనకి పిల్లలు ఉన్నారు కాబట్టి ఆయనకు కూడా పిల్లలు పుట్టారని చెప్పాం. మనకి మగపిల్లలు అంటే ఇష్టం కాబట్టి ఆయనకు కూడా పుత్ర సంతానం మాత్రమే ఉన్నట్టు చెప్పాను తప్ప ఏ దేవుడికి ఆడపిల్లలు పుట్టలేదు.